వాక్యం దేవుడిగా ఉండను. బాలుడు నడవలసిన త్రోవ, ఆ వాక్యం ఆ బాలుడికి నేర్పించాలి. ఆ వాక్యము బాలుడికి నేర్పించాలి. రేపు నుంచి 5 రోజులు సిబిసి ప్రోగ్రాం జరుగుతుంది. చిన్న పిల్లల విషయంలో కన్నీటితో ప్రభా నా దగ్గరకు వస్తున్నారు, దేవుని దగ్గర తీసుకొస్తున్నాడు పిల్లల్ని. దేవా నా దగ్గరకు వస్తున్నారు ప్రభా, నీ ఫలములు చూడాలి ప్రభా, 100లో 10 మంది కాదయ్యా, 100లో 50 మంది కాదయ్యా, 100 మంది రక్షించబడును గాక. 100లో 100 మంది కూడా దేవుడి హస్తంలోకి చేర్చబడుదురు గాక. ఏ ఒక్కరు కూడా శ్రేష్టమైన, మహోత్తరమైన, ఉన్నతమైన దేవుని రక్షణ రుచి చూసి, క్రీస్తు ప్రేమ రుచి చూసి, ఎటువంటి మనసుతో, ఎటువంటి మనస్తత్వంతో, ఎటువంటి బంధకాల్లో, ఎటువంటి వ్యసనాల్లో, ఎటువంటి అలవాట్లలో, ఎటువంటి స్నేహంతో, ఎటువంటి ఆలోచనల దగ్గరకు వస్తున్నారో అవన్నీ కూడా వాక్యం అనే ఖడ్గముతో ముక్కలుగా చేయబడి శ్రేష్టమైన ప్రోడక్ట్గా, విలువైన పాత్రగా వాళ్ళు మలచబడి ఈ 5 రోజులు వాళ్ళు షైన్ చేసి సాధన చేసి ఒక అందమైన రూపముగా ఇక్కడి నుంచి వెళతారు అని చెప్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్తారు. కన్నీటితో విత్తువాడు. హల్లెలూయా. సంతోష గానంలో టేక్ యువర్ ఫోన్, ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవండి. ఈ కొల్లపేటలో, ఈ ప్రాంతంలో, కాకినాడలో చరిత్ర తిరగరాయిపోయి అద్భుతాలు రాబోతున్నాయి. హల్లెలూయా. చరిత్ర తిరగరాయిపోయి ఘనమైన సాక్ష్యాలు వినబడబోతున్నాయి. ఎక్కడ కూడా మీరు రాజీపడదు. ఇక్కడ ఉన్నది ఎవరు ఆయన దగ్గర తీసుకొస్తున్నారు. ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని, ఎవరైనా. సమ్మర్ అకేషన్, ఓన్లీ క్రిస్టియన్స్ అని నో, ఎనీబడి. ఒకళ్ళు అడిగారు, పాస్టర్ బ్రదర్ నేను వేరే వాళ్ళు పంపదాం అనుకుంటున్నాను, ఇందులో ఏజ్ మెన్షన్ క్లాస్ మెన్షన్ చేయలేదన్నారండి. లిజన్, క్లాస్ మెన్షన్ చేయలేదు. ఏ క్లాస్ చెప్పండి అన్నారా? అరే భలేగా ఉంది, నేను మర్చిపోయినాను అంటే తెలుస్తుందమ్మా అనుకున్నాను. తెలీదు, పట్టుకోలేదు, అందరికీ అర్థం కాదు. సిబిఎస్ అంటే వీళ్ళు వెళ్ళాలి అని తెలియదు. వాళ్ళు చెప్పాను, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరినైనా సరే మీరు పిలవచ్చు అని చెప్పాను. ఒక డాక్టర్ గారు పెట్టారు ఆ మెసేజ్. అది నా ఫ్రెండ్స్కి నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. ఏ ఏజ్ నాకు చెప్పను. ఒక డాక్టర్ గారు పెట్టారు నాకు మెసేజ్. దేవుడు కదిలిస్తున్నాడు. ఏది కూడా చూడొద్దు. 2 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు 2 o'clock స్టార్ట్ అవుతుంది. కొన్ని స్కూల్స్ వాళ్ళ యొక్క పర్మిషన్స్ అవి ఇంకా అవ్వలే కాబట్టి ఆఫ్టర్నూన్ అందరికీ ఖాళీ కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి ప్రోగ్రాం పెట్టాం. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. శ్రేష్టమైన కార్యాలు. వారు ఏ స్థితిలో, ఏ కన్నీటితో, ఏ సమస్యలో వారు ఉన్నారో వాళ్ళు మీరు భరోసా ఇవ్వండి. అమ్మా మీ బాబుని ఈ 5 రోజుల మీటింగ్ నువ్వు తీసుకురా, చూద్దు కానీ ఎవడు ఎలా మారుతాడో. ఛాలెంజ్ చేసి తీసుకురండి. ఆర్ యు రెడీ? ఛాలెంజ్ చేసి తీసుకురండి. ఏం కాదు, తీసుకొచ్చి ఇక్కడ పడే, వాళ్ళు చూసుకుంటారు. ప్రభు కార్యం జరగబోతుంది. అద్భుతమైన కార్యం జరగబోతుంది. 5 రోజుల ప్రోగ్రాము. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా. మొదటి 4 రోజులు 2 గంటల నుంచి 6 గంటల వరకు. 5వ రోజు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు. ఆ రోజు భోజనం ఏర్పాట్లు కూడా ఇక్కడే జరుగుతాయి. విశ్వాసంతో పట్టుకోండి. వేయండి వల. గ్యాలబెత్త ఒకలో వస్తారు, వల వేయండి. ఈరోజు ఈ సమయం దగ్గర నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఎంతమందిని ఇన్వైట్ చేస్తారో అంతమందిని ఇన్వైట్ చేయండి. పాస్టర్ గారు 100 మందికి స్థలం ఉంది, 200 మంది స్థలం ఉంది, 500 మంది స్థలం ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఏది పాస్టర్ గారు చూద్దరు కానీ ఏమండి, చూద్దరు కానీ ఎక్కడ స్థలం దొరుకుద్దో చూద్దరు కానీ, చూడాలనుకుంటే రండి మీరు కూడా రండి. దేవుడు ఘనమైన కార్యం జరగబోతుంది. చిన్న పిల్లల విషయంలో కన్నీటితో నువ్వు నీ పిల్లల విషయంలో, వారి విషయంలో శ్రద్ధ కలిగి ఉంటే
రేపటి దినాన వారి విషయమే కండతడి పెట్టని అవసరం లేదు. కన్నీటితో దేవుడి సందబెత్తుతాము, కన్నీటితో వాళ్ళ కొరకు మనం ప్రయాసపడతాము, దేవుడి సన్నిధిలో ప్రయాసపడతాము, ప్రభు దగ్గర ప్రభు పాదాలు పట్టుకొని ప్రయాసపడతాము. ప్రభా జ్ఞానము దయచేయను ప్రభా, జ్ఞానము దయచేయను ప్రభా. కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది స్కూల్ వాళ్ళు, కొంతమంది పెద్దవారు వారికి ఇష్టానుసారమైన మాటలు ఎలా మాట్లాడాలో, ఎలా చెప్పాలో, ఎలా నేర్పించాలో, ఎలా దండించాలో, ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళకి తెలియక ఆ లేత మనసు, చిన్న మనసుని గాయం చేసి తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోలే చేస్తున్నారు వాళ్ళు. తెలుసా మీకు? మనశ్శాంతి లేదు వారికి. ఇదిగో దేవుడు మార్గం తెరుస్తున్నాడు ఇక్కడ. శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన విధానాలు.